మళ్ళీ విమర్శలు ఎదుర్కొంటున్న బన్నీ వాల్ ఆఫ్ ఫేమ్ పై అందరి డైరెక్టర్స్ ఫోటోస్ పెట్టి ఆ ముగ్గురు డైరెక్టర్స్ ఫోటోస్ ఎందుకు పెట్టలేదు? సక్సెస్ లో ఉన్న డైరెక్టర్స్ మాత్రమే పెట్టారా, లేక మర్చిపోయి పెట్టలేదా? ఇంతకీ అల్లు థియేటర్స్ లో ఏ డైరెక్టర్స్ ఫోటోస్ మిస్ అయ్యాయి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా బన్నీ అల్లు సినిమా గ్రాండ్ ఓపెనింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దాదాపు 7 ఎకరాల్లో అల్లు సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. అల్లు సినిమాస్ తో డెఫినెట్ గా అయితే ఇది ఈ థియేటర్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అవ్వడం విశేషం. దీంతో అల్లు అర్జున్ నిర్మించినటువంటి ఈ మల్టీప్లెక్స్ కి ఎక్కడ లేని ప్రత్యేకత సంతరించుకుంది. ఇక ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరైన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ వేళ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. ఈ థియేటర్ లో ఇండియా వైడ్ గా చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్ల ఫోటోలను అక్కడ ఏర్పాటు చేశారు. వారిలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, మణిరత్నం, వెట్రిమారన్, రిషబ్ శెట్టి, అట్లీ ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. అక్కడక్కడ కూడా ఏర్పాటు చేశారు, ఈవెన్ బాలీవుడ్ డైరెక్టర్స్ అయితే వారిలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఫోటో లేకపోవడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. శంకర్ ఫ్యాన్స్ చాలా మంది శంకర్ ఫోటో లేకుండా అట్లీ ఫోటో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో శంకర్ ఒక గొప్ప డైరెక్టర్. ఆయన సినిమాల గురించి, ఆయన సాధించినటువంటి విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినంత మాత్రాన ఆయన స్థాయి ఎప్పటికీ తగ్గదు. అలాంటి డైరెక్టర్ ఫోటో లేకపోవడం నిజంగా బాధాకరం. అట్లీ నిన్నగాక మొన్నొచ్చినటువంటి డైరెక్టర్ ఆయన ఫోటో పెట్టి శంకర్ ఫోటో పెట్టకపోవడం ఏంటో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది అది వాళ్ళ థియేటర్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటారని కమెంట్ చేస్తున్నారు. అండ్ మనకేంటి అని కూడా అంటున్నారు. బట్ శంకర్ ఫోటో మాత్రమే కాదు, అందులో ఇంకొక డైరెక్టర్ కూడా ఫోటో మిస్ అయింది. ఆయనే పూరి జగన్నాథ్ ఫోటో. ఆ ఫోటో కూడా లేకపోవడంతో ఈ చర్చ ఇంకా మరింతగా ఈ టాపిక్ చర్చనీయాంశం అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ఫోటో సైతం కూడా అందులో లేదు. మొత్తానికి మరోసారి ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి ఒక ఇరకటంలో పడ్డాడు అన్న కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే డెఫినెట్ గా శంకర్ ఫోటో పెట్టడం నిజంగా కరెక్టే అక్కడ. ఎందుకంటే ఇండియన్ సినిమాలలో శంకర్ ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి కొన్ని సినిమాలు ఇండియన్ 2 కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఒక 2 సినిమాలు ఈ మధ్య కాలంలో కొంచెం ఎందుకో అవి ఫ్లాప్ అయినాయి. బట్ అనూహ్యంగా అంటే రోబో వరకు కూడా ఆయన ట్రెండ్ ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వకుండా తీసినటువంటి ఒక మంచి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్. శంకర్ ఓన్లీ తమిళ్ మాత్రమే కాదు, ఇటు తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో సుపరిచితమైనటువంటి ఒక డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఫోటో లేకుండా ఇప్పుడు నిన్నగాక మొన్నొచ్చు, అది కూడా మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అట్లీ ఫోటో పెట్టడం కొంచెం అది ఇబ్బందికరంగానే ఉంది అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ తోటి యాక్ట్ చేసినటువంటి వాళ్ళవి మాత్రమే పెట్టారు అనుకోవచ్చు. బట్ అలా అనుకున్నా కానీ ఇక్కడ ఇంకొక డైరెక్టర్ ఫోటో మిస్ అయింది. ఆయనదే పూరి జగన్నాథ్ ఫోటో. సో పూరి జగన్నాథ్ ఫోటో కూడా అందులో లేకపోవడం నిజంగా కొంచెం ఇప్పుడు ఇబ్బందిగానే మారింది. ఇన్ కేస్ ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పుడు పూరికి కూడా పెద్దగా సక్సెస్ లేవు. బట్ ఇలాంటి టైంలో ఆయన ఫోటో పెట్టలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ డెఫినెట్ గా దేశముద్రు అండ్ ఇద్దరు అమ్మాయిలతో లాంటి ఒక 2 సినిమాలు కూడా బన్నీతో చేసినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈవెన్ ఆయన సినిమాలు ఇప్పుడు బాగాలేకున్నా కానీ ఆయన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీని ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచి, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్. మహేష్ బాబుకి పోక్రి అవ్వచ్చు, అండ్ ప్రభాస్ కి అక్కడ బుజ్జిగాడు అవ్వచ్చు, అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ కి దేశముద్ర అవ్వచ్చు. ఇలా రకరకాల అంటే ఇక బద్రి పవన్ కళ్యాణ్ కి, దాని తర్వాత రవితేజకి ఇడియట్, ఇలా రకరకాలైనటువంటి సినిమాలు, ఎన్నో సినిమాలు. అంటే ఆయన డైరెక్షన్ లో హీరో క్యారెక్టరేషన్ ని ఒక డిఫరెంట్ మోడ్ లోకి తీసుకెళ్లి, అండ్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే రాముడు మంచి బాలుడు అనేది కాకుండా తీసేసి ఒక మార్క్ క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. బట్ ఆయన ఫోటో కూడా లేకపోవడం ఇక్కడ కొంచెం చాలా మందికి డిసప్పాయింట్ కలిగిస్తున్నటువంటి విషయం. ఇన్ఫాక్ట్ ఒకవేళ అల్లు అర్జున్తో సినిమా చేయలేదంటే 2 సినిమాలు చేశారు. బట్ ఒకవేళ మరి అక్కడ అల్లు అర్జున్తో చేసిన వాళ్ళే పెట్టాలంటే ఇంకా అట్లీ సినిమా ఇంకా తీయలేదు. అండ్ దాని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి, రిషబ్ శెట్టి, ఇలాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ టైంలో మరి ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో రామ్ గోపాల్ వర్మ ఫోటోకు లేకపోవడం కొంచెం చర్చనీయాంశమైంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పటి డైరెక్టర్ కాదు, శివ లాంటి, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకుంటే శివకు ముందు శివకి తర్వాత అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఆయన తీసినటువంటి సినిమాలు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బట్ దాని తర్వాత ఏంటంటే కొంచెం ఆయన డైవర్ట్ అయిపోయి వేరే వేరే సినిమాలు చేస్తున్నాడు. బట్ అయినప్పటికీ కూడా ఆర్జీవీకి ఉండేటువంటి ఇమేజ్ డెఫినెట్గా ఆర్జీవీకి ఉంటుంది. బట్ ఆయన ఒక ట్రెండ్ సెటర్ డైరెక్టర్ ఇండస్ట్రీలో. సో అలాంటి డైరెక్టర్ కూడా ఫోటో పెట్టకపోవడం కొంచెం వివాదాస్పదంగా మారింది. సో మొత్తంగా ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఫోటోస్ పెట్టకపోవడమే కొంచెం అక్కడ
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం హాట్ టాపిక్‌గా మారింది. తమిళ్ విషయానికి వస్తే అక్కడ 'శంకర్‌ది' కూడా లేకపోవడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి మారింది సిట్యుయేషన్ అని కూడా చాలా మందైతే కామెంట్ చేస్తున్నారు. బట్ అది కంప్లీట్‌గా మరి థియేటర్ కంప్లీట్ అయిందా? లేకపోతే ఇంకా కొన్ని ఫోటోస్ రెడీ అవ్వలేదా? ఏంటో తెలీదు గానీ, బట్ అవ్వకపోతే అందరివి ఒకేసారి పెట్టాలి కానీ, ఒకవేళ ఇలా చేయడం ఎందుకు అనేది మాత్రం చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ కేస్ ముందు ముందు పెట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఇదే ఫైనలా తెలీదు కానీ, మొత్తంగా డైరెక్టర్స్ అంటే వాల్ ఆఫ్ ఫేమ్ ఏదైతే ఆ వాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి ఫోటోస్ ఏదైతున్నాయో, దాని మీద ఈ ముగ్గురు డైరెక్టర్స్‌గా డెఫినిట్‌గా ఈ ఫోటోస్ అర్హులైనటువంటి ఫోటోస్‌ని పెట్టలేదన్న కామెంట్స్ అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచెల్లే కాదు, ఫ్యాన్స్ నుంచెల్లి కూడా చాలా వరకు వినిపిస్తున్నాయన్నమాట. సో, మరి ఇది మొత్తంగా ఏంటంటే, సో, మరోసారి అల్లు అర్జున్ ఎందుకు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నాడు. సంజయ్ థియేటర్ ఇష్యూస్ నుంచెల్లి బ్యాక్ టు బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తున్నారాయన ఈ మధ్య కాలంలో. బట్ ఇలాంటి టైంలో మళ్ళీ కొంచెం పెడితే అందరివి పెట్టాలి. లేకపోతే పెట్టకూడదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కొందరివి పెట్టి, కొందరివి పెట్టకపోతే అవమానించడం అలా అంటున్నారు. కొంతమంది మాత్రం వాళ్ళ థియేటర్ కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారని చాలామందైతే ఇలా భిన్నాభిప్రాయాలైతే దాని మీద వ్యక్తమవుతారు. మరి వాల్ ఆఫ్ ఫేమ్ పై ఇంకెవరి ఫోటోస్ మిస్ అయ్యాయని మీరనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.